ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. వారణాసి మహాపుణ్యక్షేత్రం. కాశీ విశ్వనాథుణ్ణి మన చేతులతో స్పృశిస్తే మన చేతి రేఖలు మారిపోతాయి. ఇప్పటి వరకు చేసుకున్న పాపాలే కాదు, జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయంట. ఆ శివయ్యను తాకే దర్శనం స్పర్శ దర్శనం. ఆ దర్శనం గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో ఉంటాయి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి అన్న మాకు కమెంట్ సెక్షన్లో అడగండి, మేము మీకు సమాధానాన్ని తెలియపరుస్తాం. ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి అయిన వారణాసి కాశీలో ఉన్న కాశీ విశ్వేశ్వరుని సందర్శించుకోవడానికి వెళ్తున్నాం. నాతో పాటు మీరు సందర్శించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కాశీపట్నం మోక్షపురి. కాశీ భూమిపై ఉన్న సప్త మోక్ష ద్వారాలలో ఒకటి. కాశీ ద్వాదశ జ్యోతిర్లింగాల్లో శ్రేష్టమైనది. జీవితంలో ఒక్కసారి అయినా కాశీని దర్శించాలని ఆశపడుతూ ఆరాటపడుతూ ఉంటారు. కాశీ ఆ పేరు వినగానే ప్రతి హిందూ భక్తునికి ఒళ్ళు పులకరిస్తుంది. ఎప్పుడెప్పుడు కాశీ క్షేత్రానికి వెళ్దామా అని ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఉంటారు. ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప క్షేత్రపాలకుడు భైరవుడు జీవిని కాశీలోకి అనుమతించడు. ఆ జీవి యొక్క చిట్టా చిత్రగుప్తు నుండి మాయమై కాలభైరవునకు వద్దకు చేరుతుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు. ఇంత మహిమగల క్షేత్రాన్ని ఇప్పుడు మనం సందర్శించుకుంటున్నాం. ఇప్పుడు మనం కాశీ క్షేత్రంలో మెయిన్ రైల్వే స్టేషన్లో ఉన్నాం. చూస్తున్నారు కదా, రైల్వే స్టేషన్లో కూడా మనకి అక్కడ దేవుని చరిత్ర అవంతా తెలిపే విధంగా ఆ ఫొటోస్ చూస్తూ ఉంటే మనసుకి ఎంత ఆనందంగా ఉందో. కాశీలో స్వామివారిని తాకే దర్శనం స్పర్శ దర్శనం. ఉదయం 4 గంటల నుంచి 5 గంటల వరకు జరుగుతుంది ఈ దర్శనం. ఈ దర్శనం టికెట్ వచ్చేసి 250 నుంచి 300 ఉంటుందండి. అది కూడా పండగలు పర్వదినాల ప్రకారం ఈ కాస్ట్ మారుతూ ఉంటుంది. మేమైతే ఈ టికెట్ని శ్రీ కాశీ విశ్వనాథ్ టెంపుల్ ట్రస్ట్ హెల్ప్ సెంటర్ నుంచి అయితే తీసుకున్నాము. మాకు తెలిసిన వాళ్ళు మాకు ఈ టికెట్ తీసిచ్చారు. ఉదయం 1 గంటకి మేము రూమ్ నుంచి బయలుదేరి వెళ్ళామండి. అండ్ ఫోన్ అవన్నీ లాకర్లో ఇచ్చేసి, లెదర్ వాచెస్ ఇలాంటివి కూడా ఉండకూడదు. ఇయర్ పాడ్స్, యాపిల్ ఐఫోన్ ఇలాంటి వాచెస్ ఇవేవి అలౌడ్ లేదండి. ఇవన్నీ కౌంటర్లో ఇచ్చేసి 2 o'clock నుంచి మేము లైన్లో ఉన్నాము. ఎగ్జాక్ట్గా 4 అయినప్పుడు మనకి ప్రోటోకాల్, విఐపి అండ్ ఈ టికెట్ తీసుకున్న లైను ఈ ముగ్గురిని మనకి అక్కడ అలౌ చేస్తారు గేట్ నెంబర్ 4 దగ్గర నుంచి. మేము ఆల్మోస్ట్ 2 o'clock నుంచి లైన్లో అయితే ఉన్నామండి. చూస్తున్నారు కదా, ఇదంతా టికెట్ తీసుకున్న భక్తులేనండి. ఈ లైన్ అంతా మీరు చూస్తుందంతాని. అసలు నైట్ 2 o'clock అంటే ఎవ్వరూ నమ్మరు, అంత రష్గా ఉంది కాశీ అంతాని. అండ్ ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ చిన్న షెల్టర్ లాగా. ఇక్కడ మనకి సెక్యూరిటీ గార్డ్ చూసి లోపలికి అలౌ చేస్తారండి. 4 o'clock అంటే ఎగ్జాక్ట్గా 4కి వాళ్ళు ఓపెన్ చేస్తారు. అయితే ఇక్కడ 4 అయ్యేసరికి విఐపి ప్రోటోకాల్ ఇంతమంది ఒక్కసారిగా వచ్చారు కదా, అంత రష్ అయ్యేసరికి చాలా క్రౌడ్ అయిపోయిందండి. పిల్లలతో చాలా కష్టమైంది మేము వెళ్ళేటప్పుడు. ఇంత టికెట్ తీసుకొని ఇంత లైన్లో ఉన్నా ఎందుకు ఇక్కడ మరి ఇంత సెక్యూరిటీ వాళ్ళని లైన్లో ఎందుకు పంపించట్లేదో నాకు అర్థం అవ్వట్లేదు. ఒక్కసారిగా ఎక్కడి నుంచి భక్తులు వచ్చారో తెలియదు, తోపులాట అయితే జరిగిందండి. గేట్ నెంబర్ 4 నుండి రైట్ హ్యాండ్ సైడ్ వెళ్తే మనకి చాలామంది భక్తులు కనిపిస్తారండి. కింద కూర్చొని ఉన్నారు చూడండి, ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తుంది. వీళ్ళందరూ ఫ్రీ దర్శనం కోసం వెయిట్ చేస్తున్నారండి. అది కూడా నైట్ 12 o'clock నుంచే వీళ్ళు లైన్ కట్టారండి. ఎందుకంటే ఫ్రీ దర్శనం విడిచిపెడతారు ఒక 10 minutes అటు ఇటుగా 4 o'clockకే. బట్ వీళ్ళు కూడా స్వామివారిని తాకే దర్శనం కోసమే వెయిట్ చేస్తున్నారు. ఎంతమంది 5 లోపు వెళ్తే వాళ్ళ వరకే దర్శనం ఉంటుంది కదండి. అందుకనే పాపం భక్తులు చూస్తున్నారు కదా, రోడ్డుని కూడా చూడకుండా స్వామిని తాకాలి అనే ఆ అదృష్టం కోసం ఎంత ఎర్లీ మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నారో ఇక్కడ భక్తుల్ని చూస్తేనే మీకు అర్థమవుతుంది. బయట టికెట్ చూసి మనకి అలౌ చేస్తారు. అలౌ చేసిన తర్వాత లోపలికి వెళ్ళాక మన టికెట్ని స్కాన్ చేస్తారు. స్కాన్ చేసిన తర్వాత మనం క్యూ లైన్లో వెళ్తూ ఉండాలండి. ఎవరైనా సీనియర్ సిటిజన్స్ ఉన్నారు అంటే అక్కడ సెక్యూరిటీ గార్డ్కి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు కొద్దిగా లైన్ అంతా తిరగకుండా షార్ట్కట్లో అయితే పంపిస్తున్నారండి. మొగమాటం పడకుండా సీనియర్ సిటిజన్స్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళని అడగండి, వాళ్ళు నడవలేకపోతున్నారు అని. ఎందుకంటే ఈ దర్శనం టైంలో వీల్ చైర్ ఫెసిలిటీ అయితే ఇక్కడ లేదండి. అందుకని చెప్పేసి మీరు మొగమాటం లేకుండా అడగండి. సెక్యూరిటీ వాళ్ళు చాలా హెల్ప్ చేస్తున్నారు.
స్పర్శ దర్శనం టికెట్ దొరకలేదు, ఇంత టైము ఫ్రీ లైన్లో ఉండలేము, మాకు ఎవరైనా టికెట్ చేస్తే బాగుండు అనుకునే వాళ్ళ కోసం ఈ ఇన్ఫర్మేషన్ అండి. మనకి గేట్ నెంబర్ 4 ఆపోజిట్లో చాలా షాప్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ షాప్స్లోని మనము మొబైల్ లాకర్స్ ఉంటాయి, పూలు అమ్ముతారు, స్వీట్స్ అమ్ముతారు. వాళ్ళని అడగండి, ఇలా మాకు దర్శనంకి టికెట్ కావాలి ఇప్పించగలరా అని. వాళ్ళు అరేంజ్ చేస్తారు, లేదంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళ ద్వారానే టికెట్ తీసి, లేదు అంటే పండిత్ ఎవరైనా తెలిస్తే వాళ్ళకి అమౌంట్ ఇచ్చైనా మనకి తీసుకుని వెళ్తారండి. అలా కూడా మనం వెళ్ళొచ్చు. అండ్ మాకు తెలిసిన వాళ్ళు అలానే వచ్చారండి, ఎదురుగా చూస్తున్నారు కదా ఆ షాప్లోని, అక్కడే వాళ్ళని అప్రోచ్ అయ్యి కొద్దిగా టికెట్ కాస్ట్ ఎక్కువ అయింది కానీ స్వామివారి దర్శనానికి అయితే వచ్చారండి. ఎన్నో సంవత్సరాల నిరీక్షణ అండి స్వామిని తాకాలి అని చెప్పి నా కోరిక. 2018లో మేము కాశీ వెళ్ళాం, దర్శనాలు చాలా చేసుకున్నాం, కానీ స్వామిని తాకే అదృష్టం అయితే నాకు ఆ శివయ్య ఇవ్వలేదు. తాకే దర్శనానికి వెళ్ళాము, కాకపోతే 10 మంది ఉన్నారు అనగా కరెక్ట్గా టైం అయిపోయిందని చెప్పేసి లైన్ క్లోజ్ అయిపోయి నార్మల్ దర్శనం అయ్యింది. అప్పుడు నేను ఎంత బాధపడ్డానంటే అది వర్ణించలేము. ఈసారైనా నేను కాశీ వచ్చాను, తండ్రి నీ అనుగ్రహంతో నిన్ను తాకే అదృష్టాన్ని నాకు ఇవ్వు అని నేను వెళ్ళినప్పటి నుంచి పదే పదే అదే అనుకుంటూ ఉన్నాను. నిజంగా శివయ్య నాపై కృప చూపించారు, అందుకనేనేమో నేను స్వామిని అయితే తాకే దర్శనం చేసుకొని ఆ శివయ్య అనుగ్రహాన్ని పొందాను అని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. కాశీ వెళ్తే తప్పకుండా శివయ్యను తాకే దర్శనానికి వెళ్ళండి, స్వామివారిని స్పృశించండి. స్వామి దర్శనం బయటకు వచ్చాక మేము అక్కడి నుంచే కాశీ విశాలాక్షి అమ్మవారి దర్శనం చేసుకున్నాం. అక్కడి నుంచి అన్నపూర్ణాదేవి దర్శనం చేసుకున్నాం. అన్నపూర్ణాదేవి భోగం కూడా తిన్నామండి, చాలా అద్భుతంగా ఉంది. అమృతం అన్న తక్కువే, అంత బాగుంది. అన్నపూర్ణాదేవి టెంపుల్కి కాశీ విశాలాక్ష్మి టెంపుల్కి వెళ్ళే మధ్యలోనే మనకి ఈ వారాహి టెంపుల్ కూడా వస్తుందండి. ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా కనుక్కొని వెళ్ళండి వారాహి అమ్మవారి టెంపుల్కి కూడాని. క్షేత్రపాలకుడు అయిన కాలభైరవ స్వామి దర్శనానికి వెళ్ళామండి, చాలా బాగా అయింది దర్శనము. అక్కడి నుంచి మేము ఘాట్లకు వెళ్ళామండి. ఘాట్ దగ్గరే ఉన్న శ్రీ గౌరీ కేదారేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళామండి. ఆ టెంపుల్లో మనకి కేదారాలో ఎలా ఉంటుందో శివలింగం అలానే ఉంది. ఇక్కడ బద్రీనాథ్ అన్ని దేవాలయాలు ఉన్నాయి, ఈ దేవాలయాన్ని కూడా మస్ట్ విజిట్ చేయండి. కాశీలోని నమో ఘాట్ దగ్గర నుంచి మేమైతే బోట్ బుక్ చేసుకొని వెళ్ళాము. ఈ ఘాట్ నుంచి మాకు వాళ్ళు చెప్పింది ఏంటంటే 84 ఘాట్స్ ఉంటాయి, ప్రతి ఘాటు వాటి హిస్టరీ చెప్తూ తీసుకొని వెళ్ళారండి. ఇక్కడ గైడ్ కూడా ఉన్నారు. నెక్స్ట్ మళ్ళీ మనకి గంగా హారతి చూపించిన తర్వాత మళ్ళీ రిటర్న్ నమో ఘాట్ దగ్గర మనల్ని విడిచిపెట్టారు. ఇలా మా జర్నీ అయితే కంప్లీట్ అయిందండి గంగా హారతి వరకు. అండ్ మేము కాశీలోని కాశీ విశ్వవిద్యాలయం అండ్ కాశీలో సారనాథ్ మ్యూజియం ఇవి మేము చూసామండి. ఈ జర్నీలో మేము కవర్ చేసాము. ఈ వీడియోలో ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోపై మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా మాకు కమెంట్ సెక్షన్లో అడగండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఆలయ విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.